ఉత్తరప్రదేశ్ నోయిడాలో అదనపు కట్నం కోసం నిక్కీని హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అదనపు కట్నం ఇవ్వాలంటూ నిక్కీ అత్తామామలు తమను తరచూ వేధింపులకు గురిచేసేవారని మృతురాలి సోదరి కాంచన్ వెల్లడించారు. పెళ్లి సమయంలో కట్నంగా కారు, విలువైన వస్తువులు ఇచ్చినప్పటికీ మరో 36 లక్షలు అదనపు కట్నం ఇవ్వాలంటూ తరచూ వేధించేవారని పేర్కొన్నారు. నిక్కీ భర్త విపిన్ కు మద్యం తాగే అలవాటు ఉందని, రోజూ తన సోదరిని చిత్రహింసలకు గురిచేసే వాడని ఆరోపించారు. నిక్కీ, కాంచన్ అన్నదమ్ములను పెళ్లి చేసుకోగా తమ తండ్రి ఒక్క కుమార్తెకే కట్నమిచ్చాడని, రెండో కుమార్తె కూడా కట్నం తీసుకురావాలని వేధిస్తూ కొద్ది రోజులుగా తమను కొట్టేవారని పేర్కొన్నారు. ఒకసారి నిక్కీపై యాసిడ్ తో దాడి కూడా చేశారని వెల్లడించారు. నిక్కీ చనిపోతే తన కొడుక్కి ఇంకో పెళ్లి చేసుకుంటామని అత్తామామలు తరచూ అనేవాళ్లని కాంచన్ తెలిపారు. ఒకసారి వారంతా తనపై దాడి చేస్తే ముఖానికి గాయాలయ్యాయని, రోజంతా స్పృహ తప్పి పడిపోయినట్లు మృతురాలి సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు ముందు కూడా అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్ అత్త గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని చెప్పారు. తన సోదరిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడని వాపోయారు.